Dust of Snow. This is our first poem in the chapter 1. Dust of Snow. Dust of Snow అంటే మంచు యొక్క ధూళి. పోయట్ వచ్చి మనకి రాబర్ట్ ఫ్రాస్ట్. The way a crow shook down on me, the dust of snow from a hemlock tree, has given my heart a change of mood and saved some part of a day I had rue. ఇక్కడ ఈ పోయంలో మనకి పోయిట్ చెప్తున్నాడు, ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హ్యామ్లాక్ ట్రీ. హ్యామ్లాక్ ట్రీ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు మనకి. హ్యామ్లాక్ అనేది ఒక పాయిజనస్ ప్లాంట్ అంట, ఒక విషపూరితమైనటువంటి చెట్టు. దాని మీద వైట్ ఫ్లవర్స్ ఉంటాయంట, దానికి వైట్ ఫ్లవర్స్ అనేవి పోస్తాయంట. ఒకరోజు పోయిట్ ఏం చేశాడు, చాలా బాధతో ఉన్నాడంట. బాధతో ఉండి ఆ హ్యామ్లాక్ ట్రీ అనే చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు ఏం చేసిందంట, ఒక క్రో, ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ఒక క్రో కాకి ఆ చెట్టు మీద నిలబడిందంట, కొమ్మని ఊపిందంట. కొమ్మని ఊపినప్పుడు ఏమవుతుంది, కొద్దిగా డస్ట్ ఆఫ్ స్నో, కొద్దిగా మంచు యొక్క ధూళి అనేది ఆ చెట్టు మీద కింద పడింది. కింద ఎవరున్నారు, మన పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్ ఉన్నాడు. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. అంతవరకు బాధతో ఉన్నవాడు ఎప్పుడైతే ఈ క్రో అనేది, కాకి అనేది మంచు ధూళిని చెట్టు ఊపడం ద్వారా ఈ పోయిట్ మీద పడేటట్టు చేసిందో అప్పుడు వాడి మూడ్ అనేది చేంజ్ అయిందంట. అంతవరకు బాధగా ఉన్నవాడు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మన ఫ్రెండ్స్ నడుస్తూ వెళ్ళేటప్పుడు ఎవరో ఒక తుంటరి పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు, ముందు పరిగెత్తుకుని వెళ్ళి అప్పుడే వర్షం పడి ఉంటే చెట్టు కొమ్మని ఊపడం చేస్తూ ఉంటాడు. అప్పుడు కొద్దిగా నీటి బిందువులు అనేవి మన మీద పడతా ఉంటాయి, మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏ డే ఐ హ్యాడ్ రూల్. అప్పుడు అనుకున్నాడంట, ఏమని పోయట్, సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏ డే, డేలో కొంత భాగం ఏమైపోయింది, ఐ హ్యాడ్ రూ అంటే పాడైపోయింది, అంటే వేస్ట్ చేసుకున్నాను మూడీగా ఉండి. ఇప్పుడు ఏమైంది, ఆ మూడ్ అనేది చేంజ్ అయింది. అంతవరకు చాలా సాడ్ గా ఉన్నాడు. ఒక్కసారిగా ఈ క్రో అనేది డస్ట్ ఆఫ్ స్నోని వాడి మీద పడేటట్టు చేసింది, వెంటనే మూడ్ చేంజ్ అయింది. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ నుంచి మిగతా పార్ట్ ఆఫ్ ద డే అంతా ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ రెండే రెండు మీనింగ్స్ ఇచ్చాడు మనకి గ్లోజరీలో. హ్యామ్లాక్ అంటే పాయిజనస్ ప్లాంట్ విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. రూ అంటే హెల్డ్ అండ్ రెగ్యులేట్, బాధతో ఉండడం. ఫైర్ అండ్ ఐస్. దిస్ ఈజ్ అనదర్ పోయమ్ ఇన్ అవర్ ఫస్ట్ చాప్టర్ ఇన్ ఇంగ్లీష్ 10th క్లాస్, దట్ ఈస్ ఫైర్ అండ్ ఐస్. మనకి తెలుసు, ఫైర్ అంటే మంట లేదా అగ్ని, ఐస్ అంటే మంచు. హియర్ ఆల్సో ద పోయిట్ ఈజ్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ పోయం కూడా మనకి రాసింది ఎవరంటే రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ఆయన. Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. Some say the world will end in fire. కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే మన ఈ ప్రపంచం అనేది ఫైర్ వల్ల ఎండ్ అయిపోతుందని. ఇక్కడ ఫైర్ అంటే రాబర్ట్ ఫ్రాస్ట్, యాజ్ పర్ రాబర్ట్ ఫ్రాస్ట్, ఫైర్ అంటే ఏంటంటే డిజైర్, దురాశ లేదా రగిలే కోరిక. అదేం చేస్తుందంటే ప్రపంచాన్ని అంతం చేస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. సమ్ సే ఇన్ ఐస్. కొంతమంది ఏమంటున్నారంటే మంచు వల్ల ప్రపంచం నాశనం అయిపోతుంది ఎప్పటికైనా అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఐస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే హేట్. హేట్ అంటే అసహ్యం. ఇక్కడ ఫైర్ అనేదేమో దురాశని, అట్లానే డిజైర్ని, తీవ్రమైన కోరికని రిప్రజెంట్ చేస్తుంది. ఐస్ అనేది హేట్, అసహ్య భావంని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫైర్ అంటే నిప్పు అనేది, అంటే ఇక్కడ తీవ్రమైన కోరిక, దురాశ అనేది ప్రపంచాన్ని అంతం చేస్తుందని కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, ఐస్ వల్ల అంటే అసహ్యం వల్ల, ఎదుటి వాళ్ళు అసహించుకోవడం వల్ల, అసూయ వల్ల ప్రపంచం అంతం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, టేస్ట్ చేశాను. అయ్యి అంటే ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు ఏమని, డిజైర్ అంటే కోరికలు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, ప్రపంచం అనేది నాశనం అయిపోతుంది, ఇది నేను ఆల్రెడీ గ్రహించాను, నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని చెప్పి అంటున్నాడు. ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. నేను ఎవరిని సపోర్ట్ చేస్తాను అంటే, నేను అంటే ఇక్కడ ఎవరు, రాబర్ట్ ఫ్రాస్ట్ అంటున్నాడు. ఎవరిని సపోర్ట్ చేస్తాడంట, ఎవరైతే ఫైర్ని ఫేవర్గా మాట్లాడారో, అంటే ఫైర్ వల్ల ప్రపంచం అనేది నాశనం అయిపోతుందని ఎవరైతే అన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ స్టాంజాలో రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. ఇక్కడ ఫైర్ అంటే ఏంటంటే దురాశ లేదా స్ట్రాంగ్ డిజైర్, రగిలే కోరిక.
Second stanza. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction ice is also great and would suffice. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఒకవేళ నాశనం అనేది 2 సార్లు జరగాలి అంటే ఎక్కువ నాశనం జరగాలి అంటే, పెరిష్ అంటే డెస్ట్రక్షన్ లేదా డై, ఎక్కువ సార్లు నాశనం అవ్వాలి, ఎక్కువ మంది చనిపోవాలి అంటే ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్, అసహ్య భావన అనేది సరిపోతుంది. దేనికి సరిపోతుందట? ప్రపంచం నాశనం అవడానికి అసహ్యం అనే భావన, హేట్ అనే భావన సరిపోతుంది అని చెప్పి ఈ సెకండ్ స్టాంజాలో మళ్ళీ రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. టు సే దట్ ఫర్ డెస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫేస్. ఇంకా ఏం చెప్తున్నాడంటే టు సే దట్ ఫర్ డెస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్, అంటే నాశనం అయిపోవడానికి, ప్రపంచం అనేది నాశనం అయిపోవడానికి ఐస్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, గ్రేట్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఐస్ అంటే ఐస్ రిప్రజెంట్స్ హేట్ అండ్ వుడ్ సఫైస్, సఫైస్ అంటే సఫిషియంట్, అంటే ఐస్ కూడా ఈక్వల్ గా సఫిషియంట్, సరిపడినంత పవర్ ఉందంట దేనికి? ప్రపంచాన్ని నాశనం చేయడానికి. ఈ పోయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐస్ అంటే హేటెడ్ ఫీలింగ్. అట్లానే ఫైర్ అనేది దేంతో పోల్చాడు, దేంతో కంపేర్ చేశాడంటే డిజైర్, రగిలే కోరికతో పోల్చాడు.